పెట్టుబడులు పెట్టే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామంటున్న రాంపాల్ రెడ్డి, హరీష్ బైసన్తో మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆస్ట్రేలియన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ మినిస్టర్ ఆండ్రూ రాబ్ని కలుస్తున్నారు. అలాగే బిజినెస్ సమ్మిట్ లో కూడా పాల్గొనడంతో పాటు భారీగా ఆంధ్రప్రదేశ్ కి ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లడానికి ప్లాన్ పక్కా వ్యూహంతో ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఆండ్రూ రాబ్ బృందంలో మన తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. రాంపాల్ రెడ్డి అలాగే హరీష్ ఉన్నారు. వాళ్ళు మనతో ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, ఇక ఈ బిజినెస్ సమ్మిట్ వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి మేలు జరగబోతుంది మనం వాళ్ళని అడిగి చూసుకున్నాం. రాంపాల్ రెడ్డి, ఈ బిజినెస్ సమ్మిట్ వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు జరగబోతున్నాయి? సో బేసికల్లీ లైక్ ఆండ్రూ రాబ్ బృందం మేము వచ్చామండి. ట్రేడ్ అండ్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేయడానికి రెండు కంట్రీస్ మధ్యండి ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఆస్ట్రేలియాకు ఇండియాకు రెండు కంట్రీలకు మంచి జరగాలని, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా మ్యాసివ్ కంట్రీ, న్యాచురల్ రిసోర్సెస్ ప్లెంటీ ఆఫ్ రిచ్ కంట్రీ. ఇండియా మ్యాసివ్ పాపులేషన్, వి నీడ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్. అలాంటి రిసోర్సెస్ ఆ కంట్రీ నుండి మనకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, న్యాచురల్ రిసోర్సెస్. దానివల్ల మనకు అడ్వాంటేజ్ జరగబోతుందండి. అయితే ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారీ పెట్టుబడులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఒక తెలుగు వారిగా ఆస్ట్రేలియా నుంచి ఏ తరహా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే లైక్ పెట్టుబడులు లైక్ మేబీ ఏమైనా ఇండస్ట్రియలైజేషన్ వాటికి, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇండియాలో నేచురల్లీ లైక్ ఇలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండి. మన దగ్గర లైక్ ఇలా యువత చాలా ఉంది కాబట్టి, మ్యాన్ పవర్ చాలా ఉంది కాబట్టి, ఆ దేశంలో పబ్లిక్ పాపులేషన్ తక్కువ కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఇంకా మీరు ఆండ్రూ రాబ్ బృందంలో ఉన్నారు. మరి ఆండ్రూ రాబ్ గారికి మీరు ఏమి సూచిస్తారు ఏపీ తెలంగాణ డెవలప్మెంట్ కి సంబంధించి? యాక్చువల్లీ ఆండ్రూ రాబ్ గుడ్ ఫ్రెండ్ కూడా అవ్వడము, అండ్ ఆండ్రూ రాబ్ లోకల్ లైక్ బిజినెస్ మ్యాన్ అవ్వడము, ఆండ్రూ రాబ్ లోకలైట్ అవ్వడంలో ఎలక్టరేట్ ఎంపీ కాన్స్టిట్యూట్ లైక్ లోకలైట్ అవ్వడం వల్ల ఆండ్రూ ఇంటిమెన్సీ తోటి తప్పకుండా మన రెండు రాష్ట్రాలకు ఎంతో కొంత మంచి జరిగేలా ఆండ్రూకు కృషి చేయడం చేస్తుంటామండి. ఇక మనతో పాటు ఇక ఆండ్రూ రాబ్ టీమ్ లోని డెలిగేషన్ లోని మరో సభ్యుడు హరీష్ బైసన్ ఉన్నారు. ఆయన హరీష్ గారు, ప్రధానంగా ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ కి ఉంది? ఇప్పుడు రీసెంట్లీ ఏదైతే కొత్త రాష్ట్రాలు ఫామ్ అయిన తర్వాత ఫామ్ కాగానే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రాబ్లం, తర్వాత హుదూద్ ప్రాబ్లం, వాళ్ళకి బేసిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో ఆస్ట్రేలియాకి మించిన అసిస్టెన్స్ ఏ కంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు సింగపూర్ ఏదైతే స్మార్ట్ సిటీస్ అంటున్నారో, ఏదైతే కడుతున్నారో, అది సేమ్ టాపిక్ రేపు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆండ్రూ రాబ్తో మాట్లాడితే ఆస్ట్రేలియన్ అసిస్టెన్స్ తీసుకోగలిగితే కనుక రేపు, ఎందుకంటే మీరు కోస్ట్ లైన్ చూసుకుంటే ఆస్ట్రేలియా మొత్తం కోస్ట్ లైన్, ఆంధ్రప్రదేశ్కి కోస్ట్ లైన్. మనకు సైక్లోన్ వచ్చింది, ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చింది, ఈరోజు వచ్చింది కదా, రేపు 10 సంవత్సరాలు ఎప్పుడైనా రావచ్చు, మళ్ళీ ఒకరోజు ట్రీట్ చేసేది కదా. కాబట్టి ఆస్ట్రేలియన్ అసిస్టెన్స్ తీసుకుంటే కనుక అలాంటి సైక్లోన్స్తో కానీ, లేకపోతే విజయవాడలో మనం ఇప్పుడు పొద్దున క్యాపిటల్ సిటీ పెట్టినా కూడా నీటి ఉధృతకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేసేందుకు ఆస్ట్రేలియన్ సపోర్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అక్కడి యూనివర్సిటీస్, ఇక్కడ యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఆ రెండు కలిసి కోర్సెస్ పెట్టే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇంకొన్ని రోజులు అవుతే అది కార్యాచరణలోకి వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి టూరిజం సెక్టర్ అండి. ఆస్ట్రేలియాలో అయితే ఎన్నైతే చూడగలిగి ఉన్నాయో, ఇండియన్స్ చాలా తక్కువ వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఆస్ట్రేలియాకి, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పటివరకు నేను ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే రేట్ చేస్తానో, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి రేట్ చేస్తానో, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నార్త్ ఇండియా నుంచి ఎక్కువ వస్తున్నాయి, పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. కానీ సౌత్ ఇండియా నుంచి అసలు రావట్లేదు, చాలా తక్కువ. మైనింగ్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అగ్రికల్చరల్ సెక్టర్కి, మైనింగ్ సెక్టర్కి కానీ, ఏ సెక్టర్లో అయినా కానీ అక్కడ చాలా ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి ఇప్పుడు అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేసి ఆ అగ్రికల్చర్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, టెక్నాలజీ కానీ తీసుకొస్తే మనకి ఇప్పుడు కాదు, ఒక 50 years తర్వాత కూడా మనకు ఫుడ్ ప్రాబ్లం ఉండదు. మనకు మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫుడ్ ప్రాబ్లమ్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మొత్తం ఇండియా కానీ సాల్వ్ చేసుకుంటే కనుక ఇండియాలో అసలు బేసికలీ ప్రాబ్లం లేదు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం తప్పనిసరిగా ఏపీకి, తెలంగాణకి హెల్ప్ చేస్తుందనే నమ్మకం ఉంటుందా?
తప్పకుండా అండి. అది యాజ్ సెడ్ దట్ ఎందుకంటే ఆండ్రూ రాబ్ లైక్ లిబరల్ పార్టీ ఉద్దేశం, ఆండ్రూ రాబ్ టోనీ అబౌట్ నేతృత్వంలోని గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇండియా తోటి ఏది ఏమైనా సత్సంబంధాలు నెలకొల్పాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. మన కామన్వెల్త్ కంట్రీ కూడా అవ్వడము, రెండు కంట్రీస్ చాలా చాలా సిమిలర్ పోలికలు ఉండడం వల్ల చాలా మంచి రిలేషన్స్ పెట్టాలనుకొని దానికోసం ఆ ఉద్దేశంతో మేము 2015 ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆండ్రూ రాబ్ గారు చేయబోతున్నారండి. దానివల్ల మనకు తప్పకుండా బెనిఫిట్ అవుతుందండి. ఇది పరిస్థితి. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళు ఆ తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేయడానికి అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం సహకారం తీసుకుని సంబంధ సహకారం అందిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు తేజాలు రాంపాల్ అలాగే హరీష్ కూడా చెప్తున్నారు. మన ఆశీతో రామకృష్ణ, న్యూఢిల్లీ. ఇవే బులెటిన్ న్యూస్ విషయాలు. నమస్తే.